హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ అండ్ చికెన్ బిర్యానీ. సో నేనైతే ఫస్ట్ చికెన్ గ్రేవీ చేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ అండ్ బిర్యానీలోకి ఆనియన్స్ అండ్ వచ్చేసి ఇది ఏంటంటే రైస్ ముందే 1 అవర్ ముందు మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి కదా. ఏంటంటే బిర్యానీ కోసం మసాలా అనమాట ఇవి రెండు. ఇందులో నేను ఏంటంటే జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగం, మిరియాలు, బిర్యానీ కావాల్సిన సామాన్ అన్నీ విత్ కాజు అన్నీ కలిపి మిక్సీ చేశాను అనమాట. ఇందులో మిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 టమాటోస్ ఇవి గ్రైండ్ చేసుకున్నా. ఇందులోకి అయితే నేను షాజీరా యాడ్ చేయలేదు. మనం బిర్యానీ బగారా రైస్లో చేస్తాం కాబట్టి అందులోకి షాజీరా యాడ్ చేసుకున్నాను నేను. సో ఈ రెండు మనం ముందే గ్రైండ్ చేసుకొని బిర్యానీలోకి పెట్టుకోవాలి. చికెన్ని ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా చికెన్ని ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా మనం ఒకేసారి తీసేసి బిర్యానీ కావాల్సినవన్నీ ఎక్సెప్ట్ సాజీరా మాత్రం ఇందులో వేయద్దు, మనం రైస్లో యాడ్ చేసుకోవచ్చు దాన్ని. సో ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం చికెన్ ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఉంది కదా, గ్రీన్ పేస్ట్ ఆయిల్లో వేయాలి. సో ఆయిల్ తేలిపోయేదాకా మనం దాన్ని వేపాలి. వేపిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కుక్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే బిర్యానీలోకి కావాల్సిన రైస్ని మనం కుక్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ తీసుకోవాలి. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. సో 9 తీసుకున్న వాటర్ వచ్చేసి. సో ఇందులోకి మనం ఏమేమి యాడ్ చేయాలంటే ఫస్ట్ వాటర్ పోసుకున్న తర్వాతనే, లైక్ పులావ్ కాదు ఇది బిర్యానీ కాబట్టి ఫస్ట్ వాటర్ పోసుకొని అందులోకి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి, షాజీరా, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గీ మాత్రం యాడ్ చేయొద్దు. గీ ఎప్పుడు యాడ్ చేయాలంటే మనం దమ్కి పెడుతున్నప్పుడు గీ పైన 1 స్పూన్ వేసుకోవాలి. సో మనం ఇక్కడ గీని స్కిప్ చేసేసేయాలి. సో ఇది మరిగేంత వరకు ఇలా మూతని ఇలా కొంచెం గ్యాప్తో ఇలా మూత పెట్టుకోవాలి. సో ఇది మరిగేటప్పుడు మనం రైస్ని వేసుకుంటాం. ఆల్రెడీ 1 అవర్ రైస్ నానింది కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇట్లా ప్యారలల్గా మనం చికెన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇలా అవ్వాలన్నమాట. అంటే మనం ఫస్ట్గా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, లైక్ గరం మసాలా, అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం అనమాట. సో మనకి చాలా బిర్యానీ టేస్ట్ వస్తుంది. పేస్ట్ ఇందులోకి ఏం అవసరం లేదు, ఓన్లీ ఇందులోకి చేసుకుంటే చాలు. చికెన్లోకి అయితే చాలు. సో నేను దమ్ కూడా చేసి చూపిస్తాను వీడియో. సో ఇప్పుడు ఇంక ఇట్లా మసులుతుంది కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు గానే సరిపోతే బిర్యానీ మొత్తానికి ఫెయిల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా. ఉప్పు అయితే నాకు సెట్ అనిపించింది. ఏమైనా కావాలంటే నేను చికెన్లోకి యాడ్ చేసుకుంటాను కదా. సో మనం ఇప్పుడు ఇట్లా రైస్ వేసుకోవాలి. సో మనం ఫ్లేమ్ని స్లో చేసుకోవాలి. స్లో చేసుకొని రైస్ వేసేసుకోవాలి. ఇంకా ఆ మసాలాను మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకొని గ్రేవీ అనేది ఇలా వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. సో అప్పుడే మసాలా అనేది బాగుంటుంది, బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. మనం రైస్ని అంతా ఇట్లా లేయర్స్గా వేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలా వేసుకుంటూ లాస్ట్కి సో మంచిగా ఇలా నెయ్యి వేసుకొని 1 స్పూన్ వేసేసుకోవాలి. సో నేను మొత్తం కుక్ అయినాక కూడా చేస్తాను. ఇలా మనం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోయింది. సో నేను ఏంటంటే కొంచెం హోల్ ఉందని చెప్పేసి ఏ గ్యాప్ వెళ్ళకోకుండా ఇట్లా కవర్ చేసేసుకున్నా. ఇంకొక 15 to 20 మినిట్స్లో దమ్ అయిపోతుంది. సో ఫైనల్ లుక్ వచ్చేసి నా బిర్యానీ ఇలా ఉంది. సో నచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.